పార్కింగ్ పెద్ద పెద్ద నగరాలలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మన హైదరాబాద్లో అయితే సంవత్సరానికి లక్షల్లో కొత్త వాహనాలు పెరుగుతున్నాయి. ఇలా దేశంలో వివిధ నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా వెళ్లే వ్యక్తులు వారి వాహనాల పార్కింగ్ కోసం నానా తంటాలు పడుతుంటారు. చాలా వరకు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పెద్ద కాంప్లెక్స్ వైపు వెళ్తే అక్కడ పార్కింగ్ లభిస్తుంటుంది. షాపింగ్కి వచ్చి అక్కడ జేబులు గుల్ల చేసుకోవడమే కాక ఆనందంగా పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేసే పరిస్థితి గతంలో ఉండేది కాదు. ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితి ఏర్పడింది. అది ఏ స్థాయిలో ఉందంటే వెనుకటికి నిలువు దోపిడీ అనే పదానికి అచ్చం సరిపోయేలా ఉంటుంది. నిలువు దోపిడీకి గురి కావాలంటే పెద్ద నగరాల్లో ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే చాలు, ఉన్నది లేనిది అంతా మన దగ్గర నుంచి లాగేస్తారు అనే విధంగా తయారైంది. షాపింగ్కి వెళ్తే నిన్నటి దాకా కొన్న వస్తువులకే డబ్బులు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. షాపింగ్కి తీసుకెళ్లిన కారు కూడా డబ్బులు కట్టాలి. కారుకు డబ్బులు కట్టడం ఏంటి అనుకుంటున్నారా? అవును, మీరు వింటుంది నిజమే. పార్కింగ్ చేయాలంటే గంటకు 1000 రూపాయలు కట్టాలట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని యూబీ సిటీ షాపింగ్ మాల్ కొత్త ఆఫర్ తెచ్చింది. షాపింగ్ మాల్కు వచ్చిన కస్టమర్స్ కానీ, షాపింగ్ మాల్కు వచ్చిన కస్టమర్స్ కార్లు కానీ, ఏదైనా వెహికల్ కానీ తెచ్చినట్లయితే ప్రీమియం పార్కింగ్ కోసం గంటకు 1000 రూపాయలు వసూలు చేస్తుందట. సైన్ బోర్డుని చూపించి మరీ డబ్బులు వసూలు చేయడంతో ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫోటోలపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరు నిర్విరామంగా శాన్ ఫ్రాన్సిస్కోగా మారాలని ప్రయత్నిస్తుందని కొందరు కామెంట్ చేస్తే, రోజుకు సగటున 10 గంటలకు గంటకు 1000 రూపాయలు, 10,000, అలాగే నెలకు 3 లక్షలు, సంవత్సరానికి 36 లక్షలు. ఒక 2-3 సంవత్సరం పార్కింగ్ ఫీజు వసూలు చేసిన ఆ షాపింగ్ మాల్లో ఒక షాప్ కొనేయచ్చని కామెంట్లు పెడుతున్నారు.